ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని, నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం జరిగింది అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది అన్నారు. ఒక్క టేబుల్లో కలెక్టర్, ఎస్పీ, ఎంపీని కూర్చోబెట్టిన అధికారులు ఎమ్మెల్యేలను మాత్రం కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చోబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న RRR కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సీఎస్కు లేఖ రాస్తాను అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను కూడా ఆహ్వానించాలని అభిప్రాయపడ్డారు రఘురామ. ఇది మొదటి తప్పుగా భావిస్తున్నాను అని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి. థ్యాంక్ యూ షీలా. శాసనసభ ఉపసభాపతి, పిటిషన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. తొలిగా ఆయనకు వచ్చినటువంటి కంప్లైంట్లకు సంబంధించి అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారు, చాలా వరకు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారు, వాటి నుంచి కాపాడండి అని చెప్పేసి కూడా అటువంటి కంప్లైంట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పి వాటిని వివరించిన తర్వాత ఆయన ఈ కీలక కామెంట్లు అయితే చేశారు. ఇటీవల స్వర్ణాంధ్ర సుపరిపాలన నేపథ్యంలో అంటే 1 year పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర సుపరిపాలన అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ముందుగా దీనిని జూన్ 12వ తేదీ నిర్వహించాలనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. రీసెంట్గా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో అంటే కూటమిలో ఉన్నటువంటి 163 మంది ఎమ్మెల్యేలతో పాటు అలాగే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలను, కలెక్టర్లను, అలాగే వివిధ శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు నామినేటెడ్ పదవులు ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా ఒక జీవో నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి కూడా